దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పొద్దున 6-7 గంటలకే పెన్షన్ వచ్చేస్తుందని అంటున్నారు. అలాగే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అంటున్నారు. ఏమైనా తగ్గిస్తున్నారా లేకపోతే ఎలా ఉంది? ఏమీ తగ్గించలేదయ్యా. మా పెన్షన్ మాకు ఇచ్చేస్తున్నారు. 6 గంటలకు ఇచ్చేసేస్తున్నారు. మాకు చాలా నాకైతే నా వరకు నాకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను పని చేసుకోలేని వయసులో ఆయన చాలా మాకు సహాయం చేసినట్టే. ఇంతకు ముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం లాగా కాదు. దేవుడి కృప వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచినా కూడా నేనే బాగా చేశాను, నేనే ఎంతో గొప్ప పరిపాలన అది లేదు నాన్న, అది లేదు. అది కాదు. 2,250 ఇస్తే దేనికి వచ్చాయి? అప్పటికప్పుడే అయిపోయి రైస్ తెచ్చుకోవటానికి మేము ఏమైనా కావాలంటే కొనుక్కోవటానికి, నెలవారీ వాడుకోవటానికి ఇంకా ఎక్స్ట్రా మాకు ఉంచుకుని వాడుకుంటున్నాం. 4,000 అంటే మేము కూలికి వెళ్ళినా కూడా ఈ పని చేయలేం కదా. దేవుడు వాళ్ళని నిజంగా సమృద్ధిగా దీవించాలయ్యా, చంద్రబాబు గారిని, వాళ్ళ బిడ్డని, సంస్థల్లో పనులు చేసే మిమ్మల్ని కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు అనే పాటికి ఒక రోడ్లు వేయాలి, ఒక అభివృద్ధి జరగాలి, ఒక పరిశ్రమలు తేవాలి, లేదా ఇలా ఎవరైతే ఇప్పటి వరకు కష్టపడి ఈ వయసుకు వచ్చేపాటికి పని చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం ఆదుకోవాలి ఆర్థికంగా అని చెప్పి ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుందమ్మా? చాలా బాగుందయ్యా, నాకు చాలా నచ్చింది, బాగుంది. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా మాకు ఇళ్ళ విషయాలు అయితే మేము ఇంకా పాల్పనలేదు. ఈ విషయాల్లో మాత్రం చాలా, ఈ రోడ్లు అయినా సరే, ఇళ్లలో అయినా సరే, లేకపోతే మాకు పెన్షన్ ఇచ్చే విషయాల్లో అయినా చాలా ఉపయోగపడుతున్నాం మేము. అలాగే ఆయన బిడ్డ లోకేష్ గారే మీకు ఇక్కడ నాయకుడు, మీ ఎమ్మెల్యే. సో ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పరిస్థితి కూడా బాగానే ఉందయ్యా. ఆయన కూడా అనుకున్నా చేస్తున్నారు. వెళ్తే మరి ఎవరికి లేదని అనుకోకుండా నేను చూసుకుంటానమ్మని సొంత తల్లిగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఆయన చాలా తెలుసుకుంటున్నారు. ఆయన బాగుందమ్మా, చాలా బాగుంది నాన్న. నాకైతే చాలా ఈళ్ళే ఉండాలనిపిస్తుంది. నేను ఉన్నంత కాలం, కొద్ది కాలం ఉండ కూడా. నా వరకు అయితే 40 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వంలోనే ఉంటున్నానమ్మా నేను. చాలా ఉపయోగపడుతున్నారయ్యా, వేలల్లో ఉపయోగపడుతున్నారు ఆయన. మరి 2,000 1000 మేము తీసుకునే ఉపయోగం ఏముంది? ఆయన పెంచినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయటానికి మేమేమో ఆయన ముందుకు వెళ్ళలేని పరిస్థితి కదా. మాకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఆయన. నాకైతే వరకు పిల్లల కన్నా కూడా ఆయన మాకు శ్రద్ధ తీసుకున్నట్టు ఉంటుంది. పిల్లల కన్నా కూడా ఆయన మాకు చాలా శ్రద్ధ తీసుకున్నట్టు ఉంటుంది. అమ్మ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా 3,000 నుంచి 4,000 ఒకేసారి చేశారు. ఎక్కడైనా ఏమైనా తగ్గిస్తున్నారా? ఏం తగ్గిలేదండి, ఇస్తున్నారు. బాగానే ఉంది, బాగానే ఉంది. కానీ అయ్యి బట్టి పెద్ద కొడుకు లాగా ఇస్తున్నారండి మా బొట్టలకి, లేని వాళ్ళకి. అవి వాడుకుంటున్నాము, తింటున్నాము, బిళ్ళలు తెచ్చుకుంటున్నాము. కానీ అలాంటి వ్యక్తి కూడా ఇంకా ఏదో చేయట్లేదు, అసలు ఆయన పనికిరాడు అని చెప్పి ఈ రోజున వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పదే అవన్నీ ఏం లేదు అనేవాళ్ళు అంటారు. కానీ మా బొట్టలు ఏమన్నారండి. మేము నమస్కారం చేస్తున్నాము. ఆయన గురించి మాకు బాగా ఇప్పుడు 4,000 ఏమి లేదండి, 4,000 ఇస్తున్నారు. చక్కగా మేము మందులు అయితే తెచ్చుకుంటున్నాము, తింటున్నాము, వాడుకుంటున్నాము. చక్కగా వస్తుంది, తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా సచివాలయ ఉద్యోగులే కష్టపడి వాళ్ళంతా కూడా పొద్దున 6-7 గంటలకే మీకు పెన్షన్ ఇస్తున్నారండి. టైంకే ఇస్తున్నారు. 9 అయ్యే వరకు ఇచ్చిపోతున్నారు. బాగానే ఉంది. రోడ్లు బాగా వేస్తున్నారండి. అసలు రోడ్డుకి వెళ్ళాలంటే అసలు గతుకులు అన్ని ఇప్పుడు చక్కగా వేసారు. తెనాలి రోడ్డు కూడా మడిచి వెళ్ళాలంటే వాళ్ళంతా అసలు నిప్పులు. బాగుంది, ఇప్పుడు పరిపాలన బాగుంది.